ఫ్రెండ్స్, సెన్సార్ బోర్డు మెంబర్స్ అయితే నిర్మాతల సంఘాన్ని అయితే కలిశారు. ఇటీవల కొంతకాలంగా కొన్ని చిన్న చిత్రాలపై సెన్సార్ బోర్డు అయితే అభ్యంతరం చెప్పింది. హే భగవాన్, చాయ్ వాలా, వానరా సినిమాలను అయితే మార్చాల్సి వచ్చిందనమాట నిర్మాతలు. అలాగే కపుల్ ఫ్రెండ్లీ అనే ఒక చిత్రాన్ని నిర్మాత అయితే టైటిల్ మార్చకపోవడానికి కారణంగా వాళ్ళైతే ఆ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. అలాగే దివానా సినిమా విషయంలోనూ సెన్సార్ బోర్డు అయితే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విధంగా అయితే నిర్మాతలకు ఉన్నటువంటి సమస్యలను, సందేహాలను నెరవేర్చడానికనేసి శశిశేఖర్ ఆయన అయితే ఇటీవల సెన్సార్ బోర్డు మెంబర్ గా అయితే నియమించబడ్డారు. ఆయన ఏం చేశారంటే ఈ విషయాలని చొరవ చూపారన్నమాట. దీన్ని పరిష్కరించాలని చొరవ చూపు అయితే ఆయన వచ్చారు. ముంబై నుంచి వచ్చిన ఆయన అయితే నిర్మాతలని కలిసి దీని గురించి అనేక విషయాలను చర్చించారన్నమాట. ఈ విధంగా అయితే నిర్మాతలు సెన్సార్ బోర్డు నుంచి తమకు జరుగుతున్నటువంటి సమస్యలను చెప్పగా ఆయన దాన్ని పరిష్కరిస్తామనేసి అయితే ఆయన మాట్లాడారనమాట. వీటి గురించి అయితే ఆయన సానుకూలంగా స్పందించారనమాట. తొలిసారిగా తెలుగు వ్యక్తి ఒక సెన్సార్ మండలికి అధ్యక్షుడు కావడం వల్ల ఆయన హర్షిస్తూ అందరూ అయితే మేమందరూ సహకరిస్తామని అయితే ఆయనకి హామీ ఇచ్చారు. సెన్సార్ అధికారులు కూడా తమకు అదే విధంగా స్పందించి తమకు సకాలంలో అయితే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేలా చూడాలని అయితే అందరూ కోరారు. ఈ సమావేశంలో సిఇఓ రాజేంద్ర సింగ్, రీజనల్ ఆఫీసర్ రాహుల్ కౌలిగర్, సెన్సార్ బోర్డు మెంబర్ జీవిత రాజశేఖర్, సహ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ యార్లగడ్డ, మైత్రి రవిశంకర్, కెఎల్ దామోదర్ ప్రసాద్, టి ప్రసన్న కుమార్, కె అశోక్ కుమార్ తదితరులు అయితే పాల్గొన్నారనమాట. ఎంతో మంది కొత్త వారు ఎన్నో సమస్యలతో సెన్సార్ ప్రాబ్లమ్స్ అయితే అనుభవిస్తూ ఉంటారు. తప్పకుండా ఇది చాలా మంది అయితే నాకు అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఇది చాలా సమస్యలే ఉంటాయి అన్నమాట. అందులో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంతో గొప్పగా ఎన్నో విషయాలను మనం సినిమా తీసుకొని వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ అది కట్స్ ఇది కట్స్ అనేసి అలానే కాకుండా ఎన్నో విధాలుగా ఎన్నో రకరకాల సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఇలాంటి మీటింగ్ అనేది చాలా తోడ్పడుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకరికొకరు సహకారం ఉండాలన్నమాట. సెన్సార్ మండలికి కానీ, తర్వాత మనకు చలనచిత్ర వాణిజ్య మండలి కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరి సహకారం అనేది ఉంటే అవన్నీ సమస్యలు తలెత్తవు అన్నమాట. వాళ్ళకు వచ్చే సమస్యలను వీరికి చెప్పుకోవాలి, వీరికి వచ్చే సమస్యలు వాళ్ళకి చెప్పుకోవాలి. అప్పుడే క్లియర్ అవుతాయి అనేసి మనకైతే తెలుసు. కాబట్టి ఇకనైనా అటువంటి సమస్యలు తలెత్తకుండా సకాలంలో అన్ని సెన్సార్ సర్టిఫికెట్లు అందుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.